హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సహా క్రియేటివ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ వీడియోలో నేను మీకు నా బేబీ నెక్స్ట్ బర్త్డేకి నేను డిజైన్ చేసిన డ్రెస్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియో ఇప్పుడే ఎందుకు నేను మీకు చేస్తున్నానంటే, యాక్చువల్లీ బర్త్డే అనగానే పిల్లలకి ఫస్ట్ గుర్తొచ్చేది బర్త్డేకి కొత్త డ్రెస్. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం బయటికి వెళ్ళి షాపింగ్ చేయడం అనేది అంత సేఫ్ కాదు కదా. సో అలాంటప్పుడు మనమే ఓన్గా డిజైన్ చేసుకొని పిల్లలకి డ్రెస్ అనేది రెడీ చేసిస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే మనకు కూడా చాలా మనీ సేవ్ చేసుకున్న వాళ్ళము అవుతాము. సో మీరు దగ్గరలో ఉన్న మ్యాచింగ్ సెంటర్స్కి ఏదైనా వెళ్ళి చక్కగా ఇలా మెటీరియల్ తెచ్చుకొని మీరే ఓన్గా డిజైన్ చేసుకోవచ్చండి. సో అలా ఎలా డిజైన్ చేసుకోవాలనేది కూడా నేను కమింగ్ ఫార్వర్డ్ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో ఫస్ట్ అయితే నేను ఈరోజు డిజైన్ చేసిన డ్రెస్ మీకు చూపిస్తాను. సో అంతకన్నా ముందు మీలో ఎవరైనా నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక మీరు క్లిక్ చేసినట్లయితే నేను వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ఇది బాటమ్ పార్ట్ అండి. సో నేను రెడ్ కలర్ బెనారస్ క్లాత్ తీసుకొని ఇది బాటమ్ కోసం ఇలా స్టిచ్ చేశాను. సో బాటంలో వచ్చేసి ఇలా ఎల్లో కలర్ హాఫ్ పట్టు క్లాత్ అండి. ఇది బెనారస్ క్లాత్. సో ఇది కొంచెం క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఈ బెనారస్ క్లాత్ వచ్చేసి. అలాగే ఇది ఎల్లో కలర్ ప్లెయిన్ హాఫ్ పట్టు క్లాత్ అండి. ఈ హాఫ్ పట్టు క్లాత్ని నేను ఈ బాటమ్ పార్ట్కి ఇలా బాటంలో అటాచ్ చేసి మిడిల్లో ఇలా లేస్ అనేది యాడ్ చేశాను. సో ఈ లేస్ యాడ్ చేయడం వల్ల ఈ డ్రెస్కి ఇంకా లుక్ వచ్చింది అనిపించింది నాకైతే. సో మొత్తం కనిపిస్తుందా? బాటమ్ పార్ట్ అయితే ఇలా ఉందండి. సో దీనికి టాప్ పార్ట్ ఎలా డిజైన్ చేశాను అనేది మీకు చూపిస్తాను. ఇది టాప్ పార్ట్ అండి. సో ఈ బాటమ్కి మనం ఏదైతే ఎల్లో కలర్ హాఫ్ పట్టుని అటాచ్ చేసామో సేమ్ హాఫ్ పట్టు క్లాత్ అదే 1 మీటర్ తీసుకున్నాను ఈ హాఫ్ పట్టు క్లాత్. ఈ క్లాత్ని ఇలా బ్లౌజ్ పార్ట్కి యూజ్ చేసి ఇలా స్టిచ్ చేశాను. సో బ్లౌజ్ ఇలా స్టిచ్ చేశాక నేను ఇలా మగ్గం వర్క్ కూడా హ్యాండ్మేడ్ మగ్గం వర్క్ నార్మల్ నీడిల్తో చేసే మగ్గం వర్క్ ఇలా కాసు లక్ష్మీ కాసు డిజైన్ అనేది ఇలా స్టిచ్ చేశానండి. ఇది ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అనేది కూడా నేను నెక్స్ట్ వీడియో మీకు షేర్ చేస్తాను. సో ఇక్కడ పైన వచ్చేసి ఇలా గోల్డ్ కలర్ బీడ్స్ అనేది స్టిచ్ చేసి ఇలా లక్ష్మీ కాసుకి రౌండ్గా కూడా ఇలా గోల్డ్ కలర్ బీడ్స్ పెద్ద బీట్ తర్వాత స్మాల్ బీట్ ఇలా స్టిచ్ చేసేసాను. పైన నెక్కి వచ్చేసి ఇలా స్టోన్ లేస్ అనేది అటాచ్ చేసి అంటే గమ్ పెట్టి ఫస్ట్ జాయిన్ చేశానండి. తర్వాత అది ఊడిపోకుండా హెమ్మింగ్ చేసేసుకోవాలి. ఇలా నెక్ ఫ్రంట్కి అండ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇలాగే అటాచ్ చేశాను. సేమ్ ఇలాగే హ్యాండ్స్కి కూడా మగ్గం వర్క్ ఇలానే చేశానండి, నేనే చేశాను. సో ఇదైతే టాప్ పార్ట్. సో బాటమ్కి ఇది టాప్ పార్ట్. నెక్స్ట్ దీనికి నేను ఒక చోలీ కూడా రెడీ చేశానండి. సో అంటే లెహంగా చోలీ లాగా బాగుంటుంది అనేసి ఇది వచ్చేసి నెట్ అండి. ఈ నెట్ వచ్చేసి 1/2 మీటరే తీసుకున్నాను నేను. జస్ట్ బాటమ్ పార్ట్ ఈ రెడ్ కలర్ క్లాత్ 1 మీటర్ తీసుకున్నాను. అలాగే ఈ హాఫ్ పట్టు కూడా 1 మీటర్ తీసుకున్నానండి ఎల్లో కలర్. సో అంటే నా బేబీ 2 years బేబీ కదా, అందుకని నేను ఆ క్లాత్ తీసుకుంటే నాకు సరిపోయింది. సో ఇప్పుడు ఈ రెడ్ కలర్ నెట్ క్లాత్ ఒక 1/2 మీటర్ తీసుకొని సేమ్ మనం బాటమ్ పార్ట్కి ఏదైతే లేస్ అటాచ్ చేసామో అదే లేస్ని ఇలా షాల్కి కూడా చుట్టూ ఇలా అటాచ్ చేసేసాను. సో ఇది వేసుకున్నా కూడా బేబీకి చాలా బాగా లుక్ వచ్చిందండి. అంటే అసలు ఎలా ఉంటుంది అనేది మనం వేసి చూస్తుంటాం కదా. సో అలా వేసి చూసిన పిక్ కూడా మీకు లాస్ట్లో యాడ్ చేస్తాను, చూడండి ఫైనల్గా లుక్ ఎలా ఉందనేది. సో అలాగే ఈ డ్రెస్కి నేను నడుం బెల్ట్ కూడా చేశానండి, హిప్ బెల్ట్. సో హిప్ బెల్ట్ని ఇలా డిజైన్ చేశాను. సో సేమ్ మనం నెక్కి ఎలాంటి డిజైన్ అయితే చేసామో ఈ లక్ష్మీ కాసు డిజైన్ సేమ్ అదే లక్ష్మీ కాసు అక్కడక్కడ ఇలా పెట్టేసి మిడిల్లో ఇలా స్టోన్ లేస్ అండ్ స్మాల్ బీడ్స్ లేస్ అనేది ఇలా స్టిక్ చేశాను, గమ్తో స్టిక్ చేశానండి. అలాగే ఈ ఎడ్జెస్లో కూడా గోల్డ్ కలర్ స్మాల్ బాల్ చైన్, ఆ తర్వాత స్టోన్ లేస్ అనేది స్టోన్ చైన్ అనేది కూడా స్టిక్ చేశాను.
మనం ఇలా స్టిక్ చేసుకున్నాక తప్పకుండా హెమ్మింగ్ చేయాలండి. అక్కడక్కడ నాట్స్ వేసుకోవాలి, లేకపోతే ఇంత కష్టపడి చేసుకొని సో ఊడిపోతుంటాయి కదా. సో అందుకోసం మీరు కూడా అలా హెమ్మింగ్ చేయడం అనేది అస్సలు మర్చిపోవద్దు. సో ఫైనల్గా ఈ పేరప్ అయితే ఎలా ఉందనేది నాకు షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో బాటమ్ పార్ట్ విత్ టాప్ పార్ట్. సో దీనికి వచ్చేసి ఇది చోలీ అండి, అలాగే ఇది నడుం బెల్ట్. సో నా బేబీకి వేస్తే చాలా బాగా అనిపించిందండి నాకైతే లుక్. మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా నాతో షేర్ చేయండి. సో ఇక నేను పార్టీవేర్ డ్రెస్సెస్ ఈజీగా ఎలా డిజైన్ చేసుకోవచ్చు అనే వీడియోస్ కూడా కమింగ్ ఫార్వర్డ్ అప్లోడ్ చేస్తూ ఉంటానండి. మీరు మిస్ కాకుండా తప్పకుండా నా వీడియోస్ ఫాలో అవ్వండి. ఇక మనం ఎలా ఈ డ్రెస్ చూపించాను కదా, సో ఈ డ్రెస్ ఎలా కట్ చేసుకోవాలనేది చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్లో 2 years బేబీ కోసం ట్రెడిషనల్ లుక్లో ఉండే డ్రెస్ ఈజీగా ఎలా డిజైన్ చేసుకోవచ్చు అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. దానికోసం ఇలా రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్లో క్లాత్ తీసుకున్నానండి. రెడ్ కలర్ 1 meter బెనారస్ క్లాత్, అలాగే ఎల్లో కలర్ హాఫ్ పట్టు 1 meter తీసుకున్నాను. సో ఎల్లో కలర్ టాప్ పార్ట్ కోసం తీసుకున్నామండి. ఇప్పుడు టాప్ పార్ట్ కట్ చేసుకోబోతున్నాం. దానికోసం మీ బేబీ యొక్క ఓల్డ్ డ్రెస్ని మెజర్మెంట్గా తీసుకొని మనం కట్ చేసుకోవచ్చు ఈజీగా. సో ఈ బటర్ఫ్లై ఫ్రాక్ నా బేబీ యొక్క ఓల్డ్ డ్రెస్ మెజర్మెంట్గా తీసుకున్నాను. దీనికి 11 inches విడ్త్ ఉందండి. చెస్ట్ విడ్త్ ఇక్కడ 11 inches ఉంది. అలాగే లెంత్ వచ్చేసి 8.5 inches ఉందండి. సో ఒక 1/2 inch యాడ్ చేసుకొని నేను 9 inches లెంత్గా ఇక్కడ తీసుకోబోతున్నాను. అలాగే నెక్ డౌన్ అనేది 2 inches తీసుకుంటున్నాం. అలాగే ఆర్మోల్ డౌన్ ఇక్కడ 3 inches ఉందండి. సో నేను ఒక 1/2 inch యాడ్ చేసుకొని 3.5 inch ఆర్మోల్ డౌన్గా తీసుకోబోతున్నాం. సో ఇప్పుడు మన మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుంటాం. అలాగే బాటమ్ పార్ట్ కోసం బాటమ్ లెంత్ కూడా నేను ఇక్కడే మెజర్ చేసుకుంటున్నాను. బాటమ్ లెంత్ వచ్చేసి 18 inches ఉందండి. సో ఒక 1 inch స్టిచెస్ కోసం యూజ్ అవుతుంది. సో 19 inchesగా తీసుకుంటున్నాను. ఇప్పుడు టాప్ పార్ట్ కట్ చేసుకుందాం. సో ఫస్ట్ మనం మెజర్ చేసుకున్నవన్నీ మార్క్ చేసుకొని కట్ చేసుకుందాం. ఇక్కడ నేను విడ్త్ 7 inches తీసుకున్నానండి. అలాగే లెంత్ వచ్చేసి 9 inches తీసుకుంటున్నాను. సో విత్ యాక్చువల్లీ 11 inches, 2 layers మీద 11 inches, 4 layers మీద 5.5, బట్ నేను ఖర్చు కోసం 7 inches తీసుకున్నాను. అలాగే బాటంలో విత్ 6.5 inches తీసుకున్నానండి. సో ఇప్పుడు ఆపోజిట్ సైడ్ కూడా లెంత్ అనేది 9 inches దగ్గర ఇలా మార్క్ చేసుకుంటున్నాను. సో టాప్లో విత్ 7 inches, డౌన్లో 6.5 inches విత్ తీసుకున్నాం. నెక్స్ట్ నెక్ లెంత్ అనేది 2 inches, విత్ 2 inches తీసుకోవాలండి. నెక్ విత్ 2 inches, షోల్డర్ విత్ 2.5 inches, నెక్ డౌన్ 2 inches మార్క్ చేసుకుంటున్నాం. సో నెక్ మార్క్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఆర్మోల్ డౌన్ 3.5 inches మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు ఆర్మోల్ డౌన్ 3.5 inches తర్వాత యాక్చువల్లీ మనకి చెస్ట్ విత్ 5.5 inches కదా. సో అక్కడ నేను ఒక డాట్ అనేది ఇలా పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆర్మోల్ లైన్ అనేది డ్రా చేస్తున్నాం. ఆర్మోల్ కర్వ్ డ్రా చేయడం కోసం ఫస్ట్ ఇలా లైన్ డ్రా చేయాలి. సో దానికోసం నెక్ లైన్ అండ్ ఆర్మోల్ లైన్ అనేది డ్రా చేసేసుకుంటున్నాం. ఇప్పుడు నెక్ రౌండ్ కూడా డ్రా చేసేసాను. సో యాక్చువల్లీ మనకి 5.5 4 layers మీద విడ్త్. సో బట్ మనం ఇక్కడ ఒక 1.5 inch ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే బాటంలో 5 inches, అక్కడ కూడా ఒక 1.5 inches ఎక్స్ట్రా తీసుకుంటాం. సో ఇక్కడ చెస్ట్ దగ్గర 7 inches తీసుకుంటాం. ఖర్చుకు కూడా యూజ్ అయ్యేలాగా బాటంలో 6.5 inches విత్గా తీసుకుంటున్నామండి. సో ఇక్కడ ఈ 6.5 నుంచి 7 inches డాట్ని కలుపుతూ ఇలా లైన్ డ్రా చేశాను. ఇప్పుడు ఆర్మోల్ కర్వ్ డ్రా చేయాలి. దానికోసం షోల్డర్ దగ్గర నుంచి ఒక 2 inches దగ్గర ఇట్లా డాట్ పెట్టుకొని మీరు కర్వ్ డ్రా చేసేసుకోవచ్చు, లేదా నార్మల్గా అయినా డ్రా చేయొచ్చండి. ఇలా 2 inches దగ్గర డాట్ పెట్టుకొని కర్వ్ డ్రా చేస్తే కొంచెం ఈజీగా అయిపోతుంది కర్వ్ డ్రా చేయడం అనేది. సో మనం మెజర్మెంట్స్ తీసుకోవడం కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు కట్ చేసేసుకుంటున్నాం. సో చాలా ఈజీగా మనమే డిజైన్ చేసుకోవచ్చండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్లో తెలియచేయడం అస్సలు మర్చిపోవద్దు. సో టాప్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం. యాక్చువల్లీ మనం విత్ 5.5 inches ఆర్మోల్ దగ్గర, అలాగే డౌన్లో 5 inches
డాట్ పెట్టుకున్నాం కదా, ఆ డాట్స్ని అంటే 5 ఇంచెస్ టు 5.5 ఇంచెస్ డాట్ని కలుపుతూ ఇలా లైన్ డ్రా చేస్తున్నాను. సో ఇక్కడ మనం స్టిచ్ వేసుకుంటాం, రిమైనింగ్ పార్ట్ మనకు ఖర్చు కోసం యూజ్ అవుతుంది. సో ఈ లైన్కు కరెక్ట్గా మిడిల్కి ఇలా ఫోల్డ్ చేసి ఒక టక్స్ పెట్టుకుంటున్నామండి. ఈ టక్స్ దగ్గర నుంచి మనం పైకి 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకొని ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ 2 టక్సెస్ వేసుకుంటాం కదా, అలా టక్స్ వేసుకోవడానికి ఇలా నేను మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. సో ఇక్కడ మనం టక్స్ వేసుకుంటాం. ఫైనల్లీ టాప్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. దీనికి సేమ్ లైనింగ్ కూడా ఇలాగే కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు బాటమ్ పార్ట్ బెనారస్ క్లాత్ని కట్ చేసి రెడీ చేసుకుందామండి. మనకి యాక్చువల్లీ బాటమ్ విడ్త్ వచ్చేసి మనం ఎంతైనా తీసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 35 ఇంచెస్ తీసుకున్నాను. లెంత్ వచ్చేసి యాక్చువల్లీ మనం 19 ఇంచెస్ కదా, ఇందాక మనం ఓల్డ్ డ్రెస్తో మెజర్మెంట్స్ తీసుకున్నాం. బట్ నేను ఇక్కడ 15 ఇంచెస్ తీసుకున్నానండి. ఎందుకంటే బాటంలో నేను ఈ ఎల్లో కలర్ హాఫ్ పట్టుని యాడ్ చేయాలనుకుంటున్నాను. అందుకని ఈ బెనారస్ క్లాత్ లెంత్ 15 ఇంచెస్, విడ్త్ 35 ఇంచెస్ తీసుకున్నానండి. సో ఈ బెనారస్ క్లాత్కి బాటంలో ఈ ఎల్లో కలర్ హాఫ్ పట్టు క్లాత్ని యాడ్ చేస్తాం కాబట్టి బెనారస్ ఎంత లెంత్ అయితే ఉంటుందో ఎంత విడ్త్ అయితే ఉంటుందో అంతే విడ్త్తో హాఫ్ పట్టు కూడా మనం కట్ చేసుకోవాలి. సో ఇది కూడా 4 లేయర్స్ మీద 16 ఇంచెస్ ఉండేలాగా విడ్త్, లెంత్ వచ్చేసి 9 ఇంచెస్ తీసుకుంటున్నామండి. సో ఇప్పుడు మీరు చూడండి, క్యాలిక్యులేట్ చేసి మనం బెనారస్ వచ్చేసి లెంత్ 15 ఇంచెస్ తీసుకున్నాం, ఇక్కడ హాఫ్ పట్టు లెంత్ 9 ఇంచెస్ తీసుకున్నాం. 15 9 మొత్తం 24 ఇంచెస్ అవుతుంది. అంతేనా? సో దీన్ని ఇలా కట్ చేసి పెట్టుకుంటున్నాం. ట్వంటీ 4 ఇంచెస్ అవుతుంది కదా. బట్ ఈ ఎల్లో కలర్ క్లాత్ని మనం 2 లేయర్స్గా అంటే ఇలా 2 లేయర్స్గా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తామన్నమాట. అప్పుడు మనకు కరెక్ట్గా 19 × 20 ఇంచెస్ అనేది వచ్చేస్తుందండి, కరెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇలా యాడ్ చేశాక నేను మిడిల్లో ఇలా లేస్ అనేది అటాచ్ చేసుకుంటాను. సో ఫైనల్గా బాటమ్ పార్ట్ కట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. 15 అండ్ ఇది 9 అంటే 4.5 ఇంచెస్ అండి ఫోల్డ్ చేసేసరికి. ఈ 4.5 15 మనకి స్టిచ్చెస్ పోను కరెక్ట్గా 19.5 ఇంచెస్ అనేది 19 ఇంచెస్ అనేది వస్తుంది. సో ఇప్పుడు రెడ్ కలర్ క్లాత్ లోపల వేయడానికి ఇలా లైనింగ్ని కూడా నేను కట్ చేసుకున్నాను. దీనికి విడ్త్ వచ్చేసి 20 ఇంచెస్ ఉందండి, లెంత్ 15 ఇంచెస్ తీసుకున్నాను. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ కోసం. దీన్ని కూడా మిడిల్కి ఇలా కట్ చేసేసుకొని సైడ్ జాయిన్ చేసేసుకుంటే మనం బాటమ్ పార్ట్కి లైనింగ్గా యూజ్ చేస్తామన్నమాట ఈ క్లాత్ని, ప్లెయిన్ క్లాత్ని. సో ఫైనల్గా లైనింగ్ విత్ మెయిన్ ఫ్యాబ్రిక్ అండి బాటమ్ పార్ట్ కోసం. సో ఇప్పుడు మనం నడుం బెల్ట్ కోసం అంటే మనం ఎల్స్టిక్ వేసుకోవడానికి ఒక క్లాత్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నానండి. దీనికి విడ్త్ 12 ఇంచెస్ తీసుకుంటున్నాను, లెంత్ 2 లేయర్స్ మీద 3 ఇంచెస్ తీసుకున్నానండి. సో విడ్త్ 12 ఇంచెస్, లెంత్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకోవాలన్నమాట. ఈ 12 ఇంచెస్ 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నాక ఈ పీస్ని కట్ చేసేసుకోండి. సో అలాగే దీన్ని మిడిల్కి ఇలా కట్ చేసేసుకుంటే సైడ్ జాయిన్ చేసుకొని ఇది మనం నడుం బెల్ట్కి యూజ్ చేస్తామన్నమాట. సో డౌన్ పార్ట్ కట్ చేయడం కంప్లీట్ అయిపోయిందండి. అలాగే మనం టాప్ పార్ట్లో ఆల్రెడీ బ్లౌజ్ పార్ట్ కట్ చేసాం కదా, దానికి మనం ఫ్రిల్స్ పెట్టుకోవడానికి సమ్ క్లాత్ అనేది యూజ్ చేస్తాం. దానికోసం ఇప్పుడు నేను మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను. క్లాత్ 4 లేయర్స్గా ఫోల్డ్ చేసామండి. 4 లేయర్స్ మీద విడ్త్ 12 ఇంచెస్ ఉంది, లెంత్ వచ్చేసి నేను ఇక్కడ 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో మరలా చెప్తున్నా, లెంత్ 5 ఇంచెస్ తీసుకుంటున్నామండి. విడ్త్ వచ్చేసి 4 లేయర్స్ మీద 12 ఇంచెస్ తీసుకుంటున్నాం. అంటే యాక్చువల్లీ మనకి ఉన్న ఫ్యాబ్రిక్కి డబల్ తీసుకుంటే మీకు ఎగ్జాక్ట్లీ సరిపోతుందండి. మనం 7 ఇంచెస్ తీసుకున్నాం అంటే యాక్చువల్లీ మనకి 5.5 కావాలి, అంటే దానికి డబల్ అనమాట. అప్రాక్సిమేట్లీ 6కి డబల్ 12 ఇంచెస్ అనేది నేను తీసుకున్నాను. సో ఆ పీస్ కట్ చేయడం కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు హ్యాండ్స్ కూడా కట్ చేసుకుందాం. హ్యాండ్స్ కట్ చేయడం కోసం లెంత్ 3 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 4.5 ఇంచెస్ ఉండేలాగా సమ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఇది 4 లేయర్స్ మీద ఫోల్డ్ చేస్తుందండి. దీనికి విడ్త్ 4.5 ఉంది,
లెంత్ 3 ఇంచెస్ ఉంది. అలాగే డౌన్లో హ్యాండ్ రౌండ్ 3.5 ఇంచెస్ డాట్ పెట్టుకున్నాను. అలాగే టాప్ నుంచి ఒక 1.5 ఇంచెస్ దగ్గర ఇలా డాట్ పెట్టుకొని 1.5 ఇంచెస్ నుంచి పైకి ఇలా మీరు కర్వ్ డ్రా చేసి కట్ చేసుకుంటే మనకి హ్యాండ్స్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో ఈజీ అండి హ్యాండ్స్ని కట్ చేయడం కూడా. విడ్త్ వచ్చేసి 4.5, లెంత్ 3 ఇంచెస్ తీసుకున్నాను. నెక్స్ట్ టాప్ నుంచి ఒక 1.5 ఇంచెస్ దగ్గర డాట్ పెట్టుకొని ఇలా కర్వ్ డ్రా చేసేసి కట్ చేసేసుకుంటే హ్యాండ్స్ అయిపోతుంది. సో హ్యాండ్స్ మాత్రం డౌన్లో నేను ఇక్కడ హ్యాండ్ రౌండ్ 3.5 తీసుకున్నానండి. సేమ్ లైనింగ్ కూడా దానికోసం కట్ చేసి పెట్టేసుకున్నాను. ఫైనల్గా కటింగ్ అయితే అయిపోయింది. స్టిచ్ ఎలా చేయాలనేది నేను లైట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది బాటమ్ పార్ట్ విత్ లైనింగ్, అలాగే మనం నడుం బెల్ట్ కోసం పీస్ కట్ చేసుకున్నాం కదా ఆ ఫ్యాబ్రిక్ అండి. నెక్స్ట్ ఎల్లో కలర్ ఫ్యాబ్రిక్ అనేది డౌన్లో యాడ్ చేస్తాం అనుకున్నాం కదా. సో దాన్ని ఇలా 2 లేయర్స్ మీద అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేలాగా ఇలా యాడ్ చేసి మిడిల్లో ఈ లేస్ అనేది మనం అటాచ్ చేస్తామన్నమాట. సో ఇది టోటల్గా డౌన్ పార్ట్ కోసం అంటే మన లెహంగా కోసం ఈ పీస్ అనేది యూజ్ అవుతుంది. సో అది అయిపోయిందండి. ఇప్పుడు టాప్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోబోతామో చూస్తాను. ఇది బ్లౌజ్ పార్ట్ విత్ లైనింగ్ అండి. లైనింగ్ యాడ్ చేస్తాం, తర్వాత హ్యాండ్స్ కూడా యాడ్ చేస్తాం కదా. సో తర్వాత నేను డౌన్లో ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవడానికి క్లాత్ కట్ చేశాను కదా, అది ఫ్రిల్స్ పెట్టుకొని అటాచ్ చేసేస్తాను. అంతే, బ్లౌజ్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. సో కటింగ్ అయితే ఇంతే అండి, ఈజీగా. స్టిచ్చింగ్ ఎలా చేస్తామనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.